బత్తులపల్లి హై స్కూల్. మరి అది చిన్న ఉద్యోగం. చాలా హ్యాపీగా ఉంది, అందరం కలుసుకున్నాం. రమేష్ గారి దగ్గర పాకల రమేష్ గారి దగ్గరే చేస్తున్నాం. గురుగారు టీచర్ అయిపోయారు గురువుతో పాటు. చాలా సంతోషంగా ఉంది ఈ ఏర్పాటు కార్యక్రమంలో. ఏది మన వేరు శ్రీను గాని, తిరుమలరావు, రామకృష్ణ, ఇలా మన ఫ్రెండ్స్ అందరూ ఈ దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా స్టార్టింగ్ ప్రాబ్లం. రైట్, ఓకే, రైట్. ఏం తెలియదు నీ గురించి, ఏం తెలియదు చెప్పాలి. ఈ షో చెప్పారు కళావతి వాడు పేరు మర్చిపోయాడు. మెరువిన్ బీటెక్, జస్విన్ 7th క్లాసు. నేను జియోలో చేస్తున్నా, హైదరాబాద్లో ఉంటున్నా. చంద్రపట్ల అసలు నిజంగా సీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను అనుకున్న 14th అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత అసలు కలుస్తామా లేదా, ఈ నెంబర్స్ అసలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పి మళ్ళీ మొన్నే ఒక్కొక్కరు చూస్తే అందరి నెంబర్ పాత నెంబర్లే ఉన్నాయి. ఆ పాత నెంబర్లు నిజంగా వాళ్ళకి ఫోన్ చేస్తానంటే ఎంత ఆనందం అనిపించింది అంటే, ఇందాక మనం గుడికాడ అనుకున్నాం చాలా మంది వచ్చారు. ఒక 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇట్లాంటిది ఇంతవరకు అయితే చెప్తున్నాయి కదా. అసలు ఇంత కాదు అసలు ఇంతమంది కలిసినాక అసలు నిజంగా నేనైతే అనుకోలే. నేను రాత్రి చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చిన, అసలు రావాలా వద్దా అందరూ అసలు ఒక వీడియో అయితే నువ్వు రావాలని అన్నారు. అయినా సరే ఒక్కసారి చూసి రూపా అంటే వాళ్ళ పాప మమ్మీ ఏదో కొంచెం ఇదైపోయింది, రూపా రానుంది కాబట్టి నేను కూడా పోవాలా వద్దా అనుకుంటున్నా. సర్లే అని చెప్పేసి అందరం మనం ముందు నుంచి బాగలేదని చెప్పేసి కాకపోతే బాగుండదు అనుకున్నా, వచ్చేసిన. నిజంగా అయితే మళ్ళీ దాదాపు అసలు ఇంకొక నువ్వు అన్నట్టు 1 yearకో 2 yearsకో పెడుతుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఏజ్ కూడా మంచిగా ఇది ఉంటుంది అనిపిస్తుంది. బాగుంటుంది అనిపిస్తుంది అసలు ఇంతమంది చెప్తానంటే. బొక్క సినిమా ఏదై స్టార్టింగ్ ప్రాబ్లం అన్నా కదా. స్టార్టింగ్ ప్రాబ్లం ఎండింగ్ ఎక్కువ. రామకృష్ణ, నాకు 2 బాబులు. ఒక బాబు అగ్రికల్చర్ బేస్ చేశాడు, డిగ్రీ చేశాడు. ప్రస్తుతం బయటకి ఏదైనా వెళ్దాం ఆలోచనలో ఉన్నాడు. ఏం చేసేది చెప్పు. వ్యవసాయం అది చెప్పు. అరే నా పేరు ముత్తయ్య పోటూరు. ఇద్దరు బీటెక్, సర్వ డిస్ట్రిబ్యూటర్ ఖమ్మం. పిల్లల పేరు నమస్కారం. నా పేరు తిరుమలరావు. నాకు 2 పాపలు. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, యూఎస్ఏ. చిన్న పాప. నేను ఎలా చదువుతానో మీ అందరూ తెలుసు. కాకపోతే మధ్యలో బ్రేక్ అయ్యి నా స్టడీని కోల్పోవద్దు వచ్చింది. దాన్ని మా పిల్లల ద్వారా తీసుకొని సంతృప్తి చెందానని మీకు అందరూ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ దాదాపు 50 ఏళ్ల లోపులు అందరూ ఉన్నారు. వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, లేకపోతే అన్ని రకరకాలుగా ఉంటారు. మరి ఎవరు ప్రొఫెసర్లు ఉంటే అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ 3 రోజులు కొంచెం కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో ప్రయత్నించాం. అనుకున్న విధంగా సార్ కొంతమంది రాలేకపోయారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. వచ్చిన వాళ్ళైనా సంతోషంగా ఈ గడిచి సరదాగా గడిపోయి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అందరికి.
పిచ్చాను పిలువు పిచ్చాను అమ్మ. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలా మళ్ళీ 50 years లో చేయాలి. నా పేరు పరిగడి పిచ్చయ్య. అప్పుడప్పుడు రాని నాకు 3 పిల్లగాళ్ళు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, ముగ్గురు. రౌండ్ ఇంటండి సెల్ అంతే సెల్ ఇంటండి చాలు. 2 పిల్లగాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. పిల్లగాడు డిగ్రీ ఆగిపోయాడు. పెళ్లి కావాల్సిన ఉన్నట్టు మేకల యోహాను వెంకటయ్య, ముద్దు పేరు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చదువు అంటే నేను ఏదో అనుకోను, కానీ ఆ చదువు విలువ అనేది మొన్న ఇంతవరకు కూడా నేను కష్టపడి పనిచేసి పిల్లల్ని బతికిస్తున్నా. మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది. మా వాడు నాకు యాక్సిడెంట్ కారణం వల్ల వాడు కూడా చదువు ఆపి 1 సంవత్సరం పాటు వాళ్ళు మమ్మల్ని రావాల్సి వచ్చింది. కానీ మొన్న గవర్నమెంట్ ఉద్యోగం కోసం చంద్రపట్ల నాకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేశారు, నువ్వు ఎంతవరకు చదువుకుని ఏంటంటే నేను 7th క్లాస్ అనేది చెప్పాను. 10 చదివినా పోయేది అబ్బాయి, నీకు ఒక జాబ్ ఉందని రాజకీయ నాయకులు ఫోన్ చేశారు. అప్పుడు అనిపించింది, ఆ రాత్రి మొత్తం చాలా బాధపడ్డా. 10 వరకైనా చదివితే కనీసం ఈ ఉద్యోగాన్ని వచ్చేదామని. కానీ ఇప్పుడు మీరు అందరూ చూసినాం కదా, ఇందులో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆ ఇలువ అనేది కాపాడుకొని, ఆ ఇలువ చదువులు అనేది ఉద్యోగం చేసేవాళ్ళకి తెలిసిద్ది, వ్యవసాయం అనేది పని చేసేవాళ్ళకి తెలిసిద్ది, బిజినెస్ చేసేవాళ్ళకి దాని బిజినెస్ కారణం లేదు. కానీ చదువు ఏమీ లేకుండా కష్టపడి బతుకోవడానికి మాకు చాలా ఇబ్బంది. ఇది నిన్ను చూసి మా పిల్లగాళ్ళైనా మంచి చదివించుకోవాలని నా ఆశ. ఓకే. సురేష్ గట్టి పలకరా, నీ అనౌన్స్మెంట్ ఎట్టున్నారా? సురేష్ రా, స్వాగతం పలకరా. వెల్కమ్ టు వాడి మైకి లేకపోతే